నమస్తే. వెల్కమ్ టు లియా న్యూస్. నేను హిందూవాదిని. నాకు రాజకీయాల కంటే హిందూ ధర్మమే ముఖ్యం. కేసులు పెడతారా? పెట్టుకోండి. నన్ను ఇరికిస్తారా? ఇరికించండి. ఇవి భూమన కరుణాకర్ రెడ్డి గారు తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఆయన శని విగ్రహాన్ని పట్టుకొని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి విగ్రహం దగ్గర నానా యాగి చేసిన నేపథ్యంలో ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దానికి గాను ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. అది విష్ణుమూర్తి విగ్రహమే అని చెప్పి ఇప్పటికి కూడా ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు. అసలు మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి నిజంగానే హిందూ ధర్మంపై అంత నమ్మకం ఉందా? ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు, ఈ ప్రెస్ మీట్లు ప్రజలు ఎంత మేర నమ్మే అవకాశం ఉంది? అసలు ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారికి తిరుమల మీద ఇంత ప్రేమ సడన్గా వచ్చింది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. అంకమరావు గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య తిరుమలలో చీమ చిటుకుమన్నా కూడా వెంటనే ఆయన అక్కడ ప్రత్యక్షమైపోతున్నారండి. అక్కడ ఏదో అపచారం జరిగిపోతుంది, బిఆర్ నాయుడు గారు వచ్చేసి అక్కడంతా ఇష్టానుసారం చేస్తున్నారు, అసలు ఒక పవిత్రత లేదు అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మొన్న చూస్తే మనం తిరుమలలో కీస్ దగ్గర TV5 రిపోర్టర్ ఒక అతను పట్టుకొని ఓపెన్ చేశాడు, లాక్ చేశాడు అని చెప్పి ప్రచారం కూడా మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఏంటంటారు? ఆయన ఏమో మరి నేను హిందూవాదిని అంటారు, హిందూ ధర్మం అంటే నాకు గౌరవం అంటారు. నిజంగానే మరి ఆయన హిందూ మతాన్ని అంత ఆచరిస్తారా ఏంటి? అసలు ఆయన ఉద్దేశం ఏంటంటారు? అతను హిందూ మతాన్ని గురించి కించపరిచే విధంగా ఎన్నిసార్లు మాట్లాడాడో వాళ్ళ అన్నయ్య ఇతను సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఇతను ఇద్దరు కూడా ఏ విధంగా మాట్లాడారో అవన్నీ ప్రచురితమైనవి, అవన్నీ దాచిపెట్టేవి కాదు. వాస్తవంగా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అతను గతంలో మాట్లాడిన దానికి బయటికి తీసుకొచ్చేసి సాక్ష్యాధారాలు కూడా చూపించారు. ఈరోజు నేను హిందూవాదిని అని చెప్పుకోవడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కా క్రిస్టియన్ అయిన ఇతను తీసుకుని వచ్చేసి కావాలని చెప్పని తిరుమల తిరుపతి కొండ 7 కొండలు ఎందుకు ఆయనకి, తిరుమల వెంకన్న స్వామికి 2 కొండలు చాలవా అని చెప్పని స్వయానా శాసనసభలో చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. అతను నియమించిన వ్యక్తి ఇతను. ఆ రోజు నుంచి కూడా నేను అతను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇతను ధార్మిక మండలికి అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో నేను వెళ్ళాను కుటుంబ సమేతంగా. వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ద్వారబంధాలు కూడా శిలువాకారంలో చేయించాడు ఇతను. చాలా దుర్మార్గంగా చేయించాడు. ఆ రోజు నేను ఆ వాహనం డ్రైవర్ని అడిగాను, మాకు ఈ దరిద్రం పట్టిందండి ఇతను వచ్చిన కాడి నుంచి, మరి ఎప్పుడు పోయిద్దో ఈ దరిద్రం అని చెప్పని ఆ రోజే అతను అన్నాడు. అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం వాడు తిరుమల మీద దాడి చేయటం మొదలుపెట్టారు, హిందువులు రాకుండా చూడాలని. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక హిందువులు భక్తులుగా ఉన్నటువంటి దేవదేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు. ఆయన కలియుగ దైవంగా భావిస్తారు ఆయన్ని. మరి అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టే రోజుకి 1,00,000 మంది కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఆ స్వామికి అంతమంది భక్తులు రావడం జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు. అందువల్లే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండగా ఇతను నియమించడం కూడా జరిగింది. అతను చేయాల్సినవన్నీ చేశాడు, ఆ దేవదేవుడితో పెట్టుకున్నాడు, జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి. మళ్ళీ తిరిగి కొడుకు ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివి ఇంకొంచెం ముందుకెళ్ళాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏంటంటే ఆ రోజేమో వాళ్ళు అలా మాట్లాడారు వాళ్ళ నాయన. ఇతను ఏం చేశాడు, ఆహారంలో కల్తీ చేయించాడు, పశువుల దాణాలో ఆ గోమాతల దాణాలో కల్తీ చేయించి గోమాతలు చనిపోవడానికి కారణమయ్యాడు. ఇతని బంధువే అక్కడ ఉంది, కరుణాకర్ రెడ్డి బంధువు, దాన్ని చూసుకున్నటువంటి వ్యక్తి. రెండోది వాళ్ళ అన్నయ్య గురించి చెప్పాను కదా నేను, వీళ్ళు హిందూ ధర్మాల మీద వీటి మీద ఎన్నో వ్యతిరేకంగా మాట్లాడి వ్యాసాలు రాసిన వ్యక్తులను తీసుకొచ్చేసి అక్కడ ఏ విధంగా నియమించారో, ఏ శాఖ నియమించారో ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఒకటండి, ఆయన ఒక మాట అన్నారు, ఒక్కసారి టీటీడీ చైర్మన్ అయితేనే నాకు దేవుడు దయ ఉంది, నేను హిందూ ధర్మాన్ని ఆచరిస్తాను, అందుకే నేను చైర్మన్ అయ్యాను, లేకపోతే నాకు టీటీడీలో ఏదో ఒక పదవి వచ్చింది అని చెప్పుకుంటారు కదా. మరి అలాంటిది నాకు 2 సార్లు అవకాశం వచ్చింది అంటే నేను దేవుడి భక్తుని కాకపోతే, దేవుడి దయ నా మీద లేకపోతే నాకు ఆ 2 సార్లు అవకాశం ఏ విధంగా వస్తుంది అని చెప్పి ఆయన ఒక ప్రశ్న రైజ్ చేశారు. దీంతో పాటు ఆయన హిందూ ధర్మాన్ని ఆచరించడు, అంటే క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు అని చెప్పి ప్రచారం బాగా జరుగుతుంది. మరి అలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు నిజంగానే అలా ఆయన అవలంబిస్తే గతంలోనే ఎందుకు మరి హిందువులు ఆయన చైర్మన్ చేసినప్పుడు వ్యతిరేకించలేదు? అప్పుడే వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. వ్యతిరేకించారు. భానుప్రసాద్ రెడ్డి దాని గురించి మాట్లాడాడు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వాళ్ళ వదిన గారు పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏ విధంగా నిర్వాహకం చేశారో కూడా ప్రపంచానందరికీ తెలుసు. ఆమెను తొలగిస్తే ఆమె కోసం వీళ్ళు ఏ పోరాటం చేశారో కూడా మా అందరికీ తెలుసు. అంటే ఈ చెప్పుకోవడానికి ఏదైనా వెనుకొస్తాయి, ఆయన చెప్పుకోవడం ఎన్నైనా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు అక్కడ మొన్న జరిగినటువంటి గోమాతలు చనిపోవడానికి కారణమైన దాంట్లో అంతకుముందు వాళ్ళు ఆహారం ఏ విధంగా పెట్టారు, ఏం చేశారు అనేది క్షుణ్ణంగా తెలుసు. దాని గురించి వీళ్ళు ఎలుగెత్తి ఎందుకంత హడావుడి చేశాడు? రెండవది, ఇప్పుడు అది శనేశ్వరుడి విగ్రహమా లేదంటే విష్ణుమూర్తి విగ్రహమా? ఒక చేతిలో బాలుడు ఎందుకున్నాడు, కింద సింహం బొమ్మ ఎందుకుంది? విష్ణుమూర్తికి ఇప్పుడన్న సింహం బొమ్మ ఉందా? కదా, శంకు చక్రాల గురించి మాట్లాడుతున్నారు తప్ప సింహం గురించి మాట్లాడలేదు, చేతిలో బాలుడు గురించి మాట్లాడతలేదు, పాత్ర గురించి మాట్లాడట్లేదు. ఒక చేతిలో పాత్ర ఉంది, పాత్ర గురించి మాట్లాడట్లేదు. ఎందుకని? వీళ్ళు కావాలని చెప్పని పదే పదే చెప్పాలని ఎవరైతే బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధార్మిక మండలికి చైర్మన్గా ఆయన నియమించాలని చెప్పని భావించారో ఆ రోజు నుంచే ఆయన చేతిలో ప్రసార మాధ్యమం ఉంది. మనం చేసినటువంటి దోపిడీలు, అరాచకాలు అన్నీ ఆయన బయట పెడతాడన్న ఉద్దేశంతో ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. ఆయన నియమిస్తారనగానే వాళ్ళ పత్రికల్లోనూ ప్రసార మాధ్యమంలో రకరకాల కథనాలు ప్రచురించారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనే నియమించాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రథమ భక్తులైతే బిఆర్ నాయుడు గారు అంతకంటే ఎక్కువగా అక్కడ ప్రాంతం వాసి కాబట్టి, ఆయనతో పాటు అదే ప్రాంత వాసి కాబట్టి, క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి, ఎప్పటి నుంచో హిందూ ధర్మం గురించి ప్రత్యేకంగా ఒక ఛానల్ రన్ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన నియమించడం కూడా జరిగింది. నియమించినప్పుడు ఇప్పుడు ఎన్ని సంస్కరణలు జరుగుతున్నాయి? ఈరోజు మామూలుగా ప్రసాదాల్లో ఎంత నాణ్యత పెరిగింది, అలాగే తిరుమలలో ఎంత శుభ్రతగా ఉంది. ఈరోజు 60,000 మంది వచ్చిన సందర్భంగా ప్రతిరోజు 36 గంటలు 48 గంటలు దర్శనానికి పెడితే ఈరోజు 80,000 మంది వస్తున్నా కూడా 14 గంటల కంటే దర్శనానికి అవకాశం చాలా తక్కువగా తీసుకొని వాళ్ళందరికీ ఎట్లా దర్శనాలు జరుగుతున్నాయి అంటే పారదర్శక పాటించబట్టి, భక్తులకి ఎక్కువ మందికి దర్శనానికి సౌకర్యాలు ఏర్పాటు చేయబట్టి. ఆహారం చూసుకుందాం. ఈరోజు నిత్యాన్నదానానికి సంబంధించి ఆహారం ఎంత నాణ్యతగా ఉంది, ఎంత పరిశుభ్రంగా ఉంది, అదనంగా వడగొడ ఏర్పాటు చేసేసి ఈరోజు అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు కదా ఆయన. అలాగే జరిగినన్ని ఒక్కొక్క అంశాలన్నీ, కుంభకోణాలన్నీ బయట తీసుకొస్తూ ఉన్నారు. స్పష్టంగా కరుణాకర్ రెడ్డి చేసినటన్నిటికి కూడా ఆయన బహిరంగంగా మాట్లాడాడు. చాటుమాటకు కూడా మాట్లాడేది, నీ సంగతి తెలుస్తానని కూడా మాట్లాడాడు. అందుకనే ఇతను నియమించారు. ఎందుకంటే అతను చాలా చక్కల ప్రణాళికతో వస్తున్నాడు, అది గమనించట్లేదు కరుణాకర్ రెడ్డి. రాజకీయంగా అతని గురించి మర్చిపోతారేమో, రేపు పొద్దున అతనికి ఇబ్బంది ఏమో, కాబట్టి ప్రతిరోజు అతని గురించి మాట్లాడుకునే విధంగా లేని అంశాలన్నీ కూడా బయట తీసుకొస్తా ఉన్నాడు. ఈ విషయంలో ప్రభుత్వం కొంత ఆలస్యం చేసిందని అయితే నేను భావిస్తున్నా. అతని మీద ఎప్పుడో చర్యలకు ఉపక్రమించాలి. అలాగే ఈ పాలక మండలి కూడా అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ముందుకెళ్దాం అనుకుంటున్నారు, కానీ రోజుకు అంశం బయటకు తీసుకొస్తున్నాడు. రెండోది, మనకు తెలిసినంత వరకు, హిందూగా నాకు తెలిసినంత వరకు ఏదన్నా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే పూజలు చేస్తాం. మరి మీరు చెబుతున్నారు కదా, ఆయన హిందూ భక్తుడు, నా దగ్గర వెంకటేశ్వర స్వామి నాకు ఆవహించాడు కాబట్టి నాకు ఆ పదవి వచ్చింది అని చెప్పి చెబుతున్నాడు కదా. ఆయనకు తెలియదా? 2 సార్లు చైర్మన్గా చేశాడు, 3 సార్లు పాలక మండలి సభ్యుడిగా ఉన్నాడు. ఆ విగ్రహానికి పూజలు చేయకూడదన్న సంగతి అతనికి తెలియదా? ఎన్నాళ్ళ నుంచి ఉంది ఆ విగ్రహం? స్వయంగా 2003 ముందు ఎవరైతే దానికి కర్ణాటక చెందినటువంటి భక్తుడు 2 లక్షల రూపాయలు చెల్లించేసి తమిళనాడులో ఉన్నటువంటి ఏకశిలను తీసుకొచ్చేసి దాన్ని చెక్కడానికి ప్రారంభిస్తే ఆయన చనిపోయాడు. వీళ్ళు కూడా అలిపిరిలో జరిగిన సంఘటన మూలకంగా వీళ్ళు మారారు అక్కడి నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అతను వచ్చి చెప్పాడు, గురుమూర్తి అని ఆయన నిన్న స్వయంగా కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టే ఈరోజు అతనికి కావాలని హిందువుల గురించి ఇక్కడ ఏదో అపచారం జరుగుతుందని, హిందూ ధర్మానికి అపచారం జరుగుతుందని హిందూ సంఘాలను కూడా రమ్మన్నాడు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళేమో కూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయడం మాత్రం వీళ్ళకి ఇంకా మంచి పద్ధతి అయితే కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఒక సమయం, సందర్భం, ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. కానీ అతను పరిధి దాటి ఇప్పుడు చాలాసార్లు ప్రవర్తిస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. కాబట్టి తగు విధంగా ప్రభుత్వం అలాగే ఈ పాలక మండలి కూడా అతను సాక్ష్యాధారాలతో అన్నీ నిరూపించేసి వీలైన తొందరలో అతను కారాగారంలో పెడితే చాలా వరకు మిగిలిన వాళ్ళకి ఒక భయం ఏర్పడిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.